నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్లు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలన్న మంత్రి. గ్రామాల అభివృద్ధి లక్ష్యం. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్. హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శలు. వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. తిరంగా ర్యాలీలో బీజేపీ స్టేట్ చీఫ్ పిలుపు. ఇక వార్తల్లోని వివరాలు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ నెల 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో బిల్ కలెక్టర్ల ద్వారా దరఖాస్తులను స్వీకరించి ఆన్లైన్లో నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నూతన రేషన్ కార్డులు, పెన్షన్ల పంపిణీపై జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ బి సత్యప్రసాద్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్తో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. వితంతువులు, ఒంటరి మహిళలు, ఫైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు తదితరులకి కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 2,18,200 మంది లబ్దిదారులకి ప్రతి నెల సుమారు 47 కోట్ల రూపాయల మేర పెన్షన్లు ప్రభుత్వం అందిస్తోంది అన్నారు. అర్హులైన వారందరికీ సంతృప్త స్థాయిలో పెన్షన్లు అందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఎన్నికల సమయంలో ప్రజలకి ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకి మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. సాగునీటి అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల సమీక్ష నిర్వహించారని వెల్లడించారు. సాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో వెలువ కార్పొరేషన్ చైర్పర్సన్ జువ్వాడి నరసింహారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్, అదనపు కలెక్టర్ బి రాజాగౌడ్, డిఆర్డీఓ రఘువరన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు ఇంతకుముందు చెప్పినటువంటి అంశం పరంగా ఒంటరి మహిళలు కానీ, వితంతు సోదరిమణులకు కానీ, కళ్ళు గీత కార్మికులకు కానీ, చేనేత కార్మికులకు కానీ, పైలేరియా బాధితులకు కానీ, దివ్యాంగులకు కానీ, డయాలసిస్లకు కానీ ప్రత్యేకమైనటువంటి రేపు 16వ తారీఖు ఆగస్టు 15 తర్వాత 16 రోజు మన ములుగులో ఈ కార్యక్రమాన్ని లాంఛనప్రాయంగా మొదలుపెట్టడం జరుగుతుంది. చేయూతకు సంబంధించినటువంటి ఎన్నో సంవత్సరాలకెళ్ళి పెండింగ్ ఉన్న అంశాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. పొలిటికల్ సంబంధించిన ఇష్యూల పట్ల వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని కూడా మేము రాబోయే రోజుల్లో ఏ విధంగా అధిగమించాలి, ఏ విధంగా వారు ఏదైతే పొలిటికల్ పరంగా వృద్ధాప్య వాళ్ళకు ఎప్పుడు ఇస్తారు, ఇంకా మిగిలిన వారికి ఎప్పుడు ఇస్తారు విషయంలో పట్ల దశల వారికి అది కూడా పూర్తి చేస్తాం. మాది కూడా ప్రభుత్వ పరంగా మాదే బాధ్యత. దాని విషయంలో ఇక్కడ దాటేసే ధోరణి కాదు. ఏదేమైనా కూడా ఒక మంచి కార్యక్రమం లోపల ఈరోజు మేము ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మన జిల్లాకు సంబంధించినటువంటి సుమారు 2,18,200 మంది లబ్ధిదారులకు 47 కోట్ల 14 లక్షల రూపాయలు ప్రతి నెల జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పీడీడీఆర్ ద్వారా చెల్లించడం జరుగుతుంది. ధర్మపురి క్షేత్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలతో ధర్మపురి పట్టణ రూపురేఖలు మారనున్నట్లు తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంత్రి పర్యటించారు. 15వ వార్డులో అంబేద్కర్ సంఘ భవన నిర్మాణ పనులకి మంత్రి భూమి పూజ చేశారు. రానున్న గోదావరి పుష్కరాలని కుంభమేళా తరహాలో నిర్వహిస్తామని స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 117 కోట్లు కేటాయించగా 37 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు రాజేష్ పాల్గొన్నారు. మున్సిపాలిటీ లోపల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ యువత కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతమైన స్థాయిలో చదువుకున్నటువంటి పిల్లలకు ఒక అంబేద్కర్ సంఘ భవనంలో దాంట్లో లైబ్రరీ అండ్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసుకుంటూ నిర్మాణం జరగాలని చెప్పేసి సంకల్పంతో 10 లక్షల రూపాయల నిధులు కేటాయించి ఈరోజు శంకుస్థాపన
భూమి పూజ కార్యక్రమాన్ని అదేవిధంగా ముగ్గు పోయడం జరిగింది. రేపు రాబోయే గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా జరిగే పుష్కరాలు. ఈ పుష్కరాలకు సంబంధించిన ప్రత్యేకత తెలుసు. భారతదేశంలో మొన్న జరిగినటువంటి కుంభమేళ, మన ఆ కుంభమేళ తర్వాత ఈరోజు జూలై 27 సంవత్సరంలో వచ్చే గోదావరి పుష్కరాలకు కూడా సుమారు 117 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం, సుమారు 30 కోట్ల రూపాయల నిధులు గోదావరి పుష్కరాలకు మున్సిపాలిటీకి అనేక అంశాల్లో కూడా అభివృద్ధికి కేటాయించడం. దానిలో భాగంగా ధనపూర్ లక్ష్మీనరసింహ దైవ క్షేత్రానికి మేము గతంలో చెప్పినాం, ఏదైతే ఈ ప్రాంతంలో అభివృద్ధి విషయంలో ఈ ప్రాంతాల పిల్లలు 10th ఇంటర్మీడియట్ అయినాక డిగ్రీ చదువుకోవాలంటే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసినాము. దానికి 10 కోట్ల రూపాయల భవనానికి నిధులు తీసుకొచ్చినాం. ఎన్నడూ కూడా గత ప్రభుత్వంలో ఎన్నడూ ఆలోచన చేయలే. పిల్లల చదువు విషయంలో గొప్పగా ఉండాలి, ఈ ప్రాంత పిల్లలు ఇక జగిత్యాలకో లేకపోతే కరీంనగర్కో పోయి డిగ్రీ చేయాల్సిన అవసరం లేకుండా మన పిల్లలు 10th ఇంటర్మీడియట్ అయిపోయాక మన ఆడపిల్లలు కానీ మన గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు ప్రభుత్వ విప్ విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గతంలో గ్రామాల్లో పర్యటించినప్పుడు ధ్వంసమైన రోడ్లు, శిథిలావస్థలో ఉన్న స్కూల్ భవనాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో కోట్లాది రూపాయలతో అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్ ఖాన్ పేట గ్రామంలో ప్రభుత్వ విప్ విజయ రమణారావు విస్తృతంగా పర్యటించారు. గ్రామంలో 5.43 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన మద్దెల వాగు హైలెవెల్ బ్రిడ్జిను ఆయన ప్రారంభించారు. అనంతరం గోదావరి ఖని టు పెద్దపల్లి వయా జాఫర్ ఖాన్ పేట ఆర్టీసీ బస్సును ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం గ్రామంలో పలు సీసీ రోడ్లను ప్రారంభించారు. ముత్తారం మంతిని వెళ్లే ప్రయాణికుల చిరకాల వాంఛను నెరవేరుస్తూ మంగపేట కూనారం టర్నింగ్ నుంచి ముత్తారం వరకు 32 కోట్లతో డబుల్ రోడ్డు మంజూరు చేయించినట్టు తెలిపారు. నియోజకవర్గంలో మంజూరైన అభివృద్ది పనులకు ఈ నెల 17న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయని తెలిపారు. మండల ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోడి సారాయగౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య పాల్గొన్నారు. కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసుకున్నాం, స్కూల్ బిల్డింగ్లు నిర్మాణం చేసుకున్నాం, రెనోవేషన్ చేసుకున్నాం, ఇవాళ రోడ్లు వేసుకుంటా ఉన్నాం. అదే కాకుండా ఇవాళ ఏదైతే మనం మీ అందరి చిరకాల వాంఛ, ఇవాళ ముత్తారం పోవాలన్నా, మరి ఇటుపక్క ఇటు వెళ్ళాలన్నా కూడా, ఇటు ఈయనక మంతిని పోవాలన్నా కూడా చూస్తే దగ్గరనే కానీ మరి పోవటానికి నరకం అనిపించే పరిస్థితి. అటువంటి పరిస్థితి ఉండొద్దు అని చెప్పి ఇవాళ 32 కోట్లతోనే మరి ఏదైతే మంగపేట కూనారం టర్నింగ్ నుంచి వెళ్ళి ఆర్ఎన్బి రోడ్ నుంచి వెళ్ళి ఇవాళ ముత్తారం వరకు మనం డబుల్ రోడ్ శాంక్షన్ చేయించుకున్నాం. మరి దాన్ని కూడా 17వ తారీఖు నాడే ఆ పనులకు భూమి పూజ శంకుస్థాపన చేసుకుంటాం. కాబట్టి మీదే రోడ్ కాబట్టి మీరు పెద్ద ఎత్తున ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారు సుల్తానాబాద్లో ఇనాగ్రేషన్లు అక్కడనే అన్ని స్టోర్లు శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. కాబట్టి మీరు అందరూ కూడా మరి దయచేసి ఆ రోజు పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులందరికీ ఏంటంటే ప్రత్యేక విజ్ఞప్తి, మీరు ఆనాడు ఉదయం 10 గంటలకు మీరంతా కూడా ఇక్కడ సోదరులు కానీ సోదరుమణులు కానీ సుల్తానాబాద్ రావాల్సిందిగా ప్రత్యేకంగా. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీమాల ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ విజయ రమణారావు హాజరై వివిధ అంశాలపై చర్చించారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలను సర్పంచులు విజయ రమణారావు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అధికారులు గ్రామాలలో పర్యటించి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలని విప్ ఆదేశించారు. సర్పంచులు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని సూచించారు. ఆసుపత్రిని త్వరలోనే 30 పడకల ఆసుపత్రిగా మారుస్తామని హామీ ఇచ్చారు. మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు పూర్తిస్థాయి సమాచారంతో హాజరు కావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ దేవకీదేవి, దీప్తి, పీఆర్ఏడీ రమణారెడ్డి, సూపరింటెండెంట్ శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్ రంగు రవి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆపడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు అడుగుతా ఉన్నాం. ఏదో ఒక రోజు శ్రీరాంపూర్ మరి వైద్యాన్ని మరి ఏదైతే కదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి 30 పడకల ఆసుపత్రిని అట్లే విజయం కాదు, దాని 30 పడకలు 6 గంటలు 30 బెడ్ 6 బెడ్ కట్టిందంటే వాళ్ళ పరిపాలన ఏ రకంగా ఉందో ఆలోచించుకుని ఎందుకంటే చెప్పాయి. అంటే ఇవాళ మా విద్యాపరంగా అంటే దాదాపు పెద్దపల్లి నియోజకవర్గంలో 50 కోట్ల పైచీలకు మనం ఖర్చు పెట్టడం జరిగింది. 50 కోట్ల రూపాయల పైన మనం ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గంలో ఖర్చు పెట్టడం జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. సామాజిక భద్రతా పింఛన్ను 2000 నుంచి 4000 వరకు పెంచుతామని హామీనిచ్చి విస్మరించింది అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 15 నుంచి కొన్ని పెన్షన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించినప్పటికీ వృద్ధాప్య బీడీ కార్మికుల పింఛన్కు దరఖాస్తులు కూడా ఆహ్వానించకపోవడం బాధాకరమన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకి 2500 రూపాయలు ఇస్తామని చెప్పి 32 నెలలు గడిచినా దాన్ని అమలు చేయలేదని విమర్శించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలని ప్రభుత్వం నీరుగారుస్తుందని ఆరోపించారు. ఆగస్టు 15 నుంచి వృద్ధాప్య బీడీ కార్మికుల పింఛన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి, లక్షకు తులం బంగారం అదనంగా జోడిస్తామని చెప్పడం, ఆడబిడ్డలకి ఏది ఇస్తుందో 2500 రూపాయలు పెన్షన్ సౌకర్యం కల్పింపజేస్తామని చెప్పటం, ఇవన్నీ ఏదైతుందో ఆకర్షణీయంగా ఇలా ఓటర్లను ఆకట్టుకొని ఏదైతే అధికారం రావడం జరిగిందో 32 మాసాలు గడుస్తుంది. 32 మాసాలు ఇలా ప్రభుత్వం ఏదైతుందో ఆ వృద్ధులకు పోషణగా అండగా ఉండే విధంగా ఏదైతుందో మీరు ఎన్నికల్లో వాగ్దానం చేసిండే 4000 ఇస్తామని చెప్పి ఇవాళ కనీసం 4000 కాదు కదా, ఆ 2000 ప్రక్రియ కూడా నువ్వు చేపట్టడం లేదని చెప్పంటున్నా. కరెంట్గా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్తే నిజంగా ఆశ్చర్యమే చెప్పంటున్నా. ఒక ప్రభుత్వం అసలు రాష్ట్రంలో పనిచేస్తుందా? కానీ ఎవరో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద హైకోర్టు న్యాయస్థానంలో చట్టబద్ధతను ప్రశ్నిస్తే అది 10 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా అమలవుతుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి నాటి నుండి అది అమలు చేయబడుతుంది. ఆ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఏదైతే ఉందో అది వెంటనే ఏదైతుందో ఆ ఉత్తర్వులు ఏదైతే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందో వాళ్ళు తొలగింపజేసి దెర్ మస్ట్ బి సమ్ పనిష్మెంట్. భవిష్యత్తులో ఇటువంటి పొరపాటు జరగకుండా ఉండాలి అని చెప్పంటే ఒక ప్రాయశ్చిత్తం జరగాలి. భవిష్యత్తులో ఇటువంటి పొరపాటు జరగకుండా ఉండాలి అని చెప్పంటే ప్రభుత్వానికి ఏదైతున్నదో ప్రాయశ్చిత్తం జరగాలి. అందుకే భగవంతుడు ప్రార్థిస్తున్నాం ఏదైతే ఉందో ఈ మహిళ ఉసురు పోసుకున్నందుకు ఆ రేవంత్ రెడ్డి గారికి జ్ఞానోదయం కలిగించి ఈ కార్యక్రమాలు తక్షణం అమలు చేయబడే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని డిమాండ్ చేస్తుంది. బీజేపీ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో భాగంగా పట్టణాలు, గ్రామాల్లో బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. బీజేపీ నాయకులు విద్యార్థులతో కలిసి తిరంగా ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు, ఎమ్మెల్సీ కొమరయ్య హాజరయ్యారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారీ జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. పార్టీలకు అతీతంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎమ్మెల్సీ కొమరయ్యతో పాటు బీజేపీ శ్రేణులు, ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా తిరిగి కళాశాలకు చేరుకుంది. సుమారు 10,000 మంది పాల్గొనడంతో ఈ ర్యాలీ సందడిగా మారింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ లక్ష్యంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలన్నదే హర్ ఘర్ తిరంగా కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని, ఇందులో యువత, విద్యార్థుల పాత్ర కీలకమని గుర్తు చేశారు. జెండా ఎగిరేసే ముందు దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా తిరంగా యాత్రలో పాల్గొనాలి. ఏ స్వాతంత్ర యోధులైతే దేశం కోసము తన ప్రాణాలను త్యాగం చేసి ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగిందో ఆ ఒక సందర్భంగా వారందరినీ కూడా స్మరించి వారితో స్ఫూర్తి తీసుకొని ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రజలందరూ కూడా తిరంగా యాత్రలో హర్ ఘర్ తిరంగా, ఇంటింటి మీద తిరంగా జెండాని, అదేవిధంగా తిరంగాతోని మొత్తం ప్రజలు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా తిరంగా యాత్రలో పాల్గొనాలని చెప్పి పిలుపు మేరకై పెద్దపల్లిలో పెద్ద ఎత్తున ఈరోజు విద్యార్థులు, యువకులు, అదేవిధంగా ఇక్కడ 10,000 మంది పైగా స్కూల్ విద్యార్థులతో పాటు ప్రజలు కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ సందర్భంగా భారతదేశం వికసిత్ భారత్ వైపు మనం వెళ్ళాలి, మన ఆత్మ నిర్భరత అనేటటువంటి ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. మరి కరీంనగర్ ఉమ్మడి జిల్లా గతంలో ఇక్కడ చేనేత కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ చేపట్టారు.
మండల పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ కోడిముంజ, సుభాష్పల్లి, చింతల్ఠానా గ్రామాల మీద నుంచి నందికామ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు చంద్రగిరి ప్రశాంత్, లక్ష్మణ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ వెంకటేశ్వరరావుతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి జెండా పండగకు ముందు ఒక వారం రోజులు భారతీయ జనతా పార్టీ ఈ జాతీయ జెండాకు సంబంధించి, స్వతంత్ర దినోత్సవానికి సంబంధించి పండగ వాతావరణంలో కార్యకర్తలు, నాయకులం అందరం కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు వేములవాడ అర్బన్ మండల భారతీయ జనతా పార్టీ పక్షాన అర్బన్ మండలంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు, జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ తీసి ప్రజలలో, ఇప్పుడున్న యువకులలో దేశభక్తి పెంపొందించే విధంగా దేశమే ముందు మనం తర్వాత అనే నినాదంతో ఈరోజు బైక్ ర్యాలీ తీయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అంటేనే దేశం కోసం పుట్టిన పార్టీ. దేశానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలైనా భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. భారత్ మాతాకి జై. జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నియోజకవర్గ ఇన్ఛార్జి భోగ శ్రావణితో కలిసి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశం కోసం పోరాడిన వ్యక్తులని స్మరించుకునేందుకే ఈ ర్యాలీ చేపట్టినట్లుగా వివరించారు. ఈ నెల 15న ప్రతి పౌరుడు తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. 2022లో ఏదైతే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ కా మహోత్సవ కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈ తిరంగా ర్యాలీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం, ముఖ్యంగా ఆగస్టు 3, 2022 రోజున అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు బైక్ ర్యాలీని ఎర్రకోట నుండి ఇండియా గేట్ వరకు అక్కడ ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ప్రజల హృదయాల్లో దేశభక్తిని నాటడం, ఏదైతే స్వతంత్రం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధులని స్మరించుకోవడము, అదేవిధంగా మనం ఈరోజు మనం సురక్షితంగా ఉన్నామంటే కొన్ని దేశాలు విచ్ఛిన్న శక్తులు, కొన్ని రాజకీయ శక్తులు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఎంత ప్రయత్నించినా కూడా ముఖ్యంగా జెన్ జీ వాళ్ళని కోరుతా ఉన్నాను. ఎన్నో రకాలుగా విచ్ఛిన్న శక్తులు విచ్ఛిన్నం చేయాలని చూస్తారు, మిమ్మల్ని పావులుగా వాడుకోవాలని చూస్తారు. కానీ విజ్ఞానంతో, వివేకంతో ఆలోచించండి. ఈరోజు ఈ జెండా అంత గర్వంగా ఎగురుతుంది, దాని కింద మనం ఇంత ధైర్యంగా తలదాచుకుంటున్నామంటే కారణం దాన్ని పట్టుకుని ఉన్నటువంటి ఒక శక్తి. ఆ శక్తికి మనం సమిధలమై శక్తిని అందించాలని మరొకసారి కోరుకుంటూ, మనందరి ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి మువ్వన్నెల జెండా ధైర్యంగా అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ రోజున కూడా విద్యార్థులతో మేము ర్యాలీ చేయడానికి ఏకైక కారణం భవిష్యత్ పౌరులు. ఈ రోజున మనం ఆలోచిస్తున్నటువంటి ఆశయాలు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి ఘర్షకుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ జీపీ పాలకవర్గం ఆధ్వర్యంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడపల్లి సత్యానికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ఎప్పుడు మండలాల పునర్విభజన ప్రక్రియ మొదలైనా ఘర్షకుర్తి గ్రామానికి మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఘర్షకుర్తి గ్రామం నుంచి మోడల్ స్కూల్ వరకు వెళ్లే విద్యార్థులు అధిక సంఖ్యలో ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆర్ఎంతో మాట్లాడి మరో బస్సు ఏర్పాటు చేస్తారని చెప్పారు. గట్టాబుత్కూర్ నుంచి వయా ఘర్షకుర్తి మీదుగా బోయినపల్లి వరకు రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఘర్షకుర్తి కాసారం వరకు పెండింగ్ లో ఉన్న రోడ్డు నిర్మాణ పనులని త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంత్రి మహేందర్, ఘర్షకుర్తి గ్రామ అధ్యక్షుడు గుండా రాజేశంతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ఘర్షకుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ గత ఎన్నో దశాబ్దాల నుంచి ఈ డిమాండ్ ఉంది. ఖచ్చితంగా నేను ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను, అదేవిధంగా రెవెన్యూ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. గతంలో అసెంబ్లీలో కూడా ఘర్షకుర్తితో పాటు ఇంకొక గోపాలరావుపేట కానీ ఇట్లాంటి కొన్ని మండల కేంద్రాల డిమాండ్ మా చొప్పదండి నియోజకవర్గంలో ప్రజల నుంచి వస్తుంది. ఖచ్చితంగా చేయాలని చెప్పి నేను మాట్లాడడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎప్పుడు మండలాల పునర్విభజన ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఘర్షకుర్తిని మిగతా ఇంకెక్కడెక్కడ డిమాండ్ ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా ముందు తీసుకెళ్లి సానుకూలంగా ఈ మండల కేంద్రం సాధనలో వాళ్ళందరితో కలిసి పనిచేస్తారని చెప్పి మండల కేంద్రం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకొస్తారని చెప్తున్నారు. అదేవిధంగా ఘర్షకుర్తిలో కొన్ని ఆర్టీసీ బస్సు సమస్య ఉంది. మోడల్ స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి దృష్టి తీసుకెళ్తారు.
సంబంధిత ఆర్ఎం గారితో మాట్లాడి బస్సు సౌకర్యం కూడా ఆ ఫెసిలిటీ ఖచ్చితంగా కల్పిస్తాం. కొన్ని రోడ్ల గురించి అడిగింది, ఆ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక మండలంగా ప్రకటించాలని గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. గౌరవ ఎమ్మెల్యే గారు మా గ్రామాన్ని ఖచ్చితంగా మండలం చేస్తానని, మన రాష్ట్రంలో ఎక్కడ మండలాల ప్రస్తావన వచ్చినప్పుడు ఖచ్చితంగా మా గ్రామాన్ని మండలంగా ప్రకటిస్తానని, అంటే ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి మా గ్రామాన్ని మండలంగా ప్రకటిస్తానని హామీ ఇచ్చారు. మేము ఎమ్మెల్యే గారి మీద సంపూర్ణమైన నమ్మకంతో ఈ మాటలు నిలబెట్టుకుంటారని పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్ ఖాన్ పేటలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మద్దెలవాగు బ్రిడ్జి శంకుస్థాపన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. సమాచారం అందుకున్న మాజీ ఎంపీపీ నూనెటి సంపత్, మాజీ సర్పంచ్ దొమ్మటి శ్రీనివాస్తో కలిసి పలువురు నాయకులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు వారికి నచ్చజెప్పినా వినకపోవడంతో పలువురు నాయకులని అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. సర్పంచ్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారిని పోయి అక్కడున్న ప్రజలందరూ అడిగితే తక్షణమే వాళ్ళ మాట మీద ఇక్కడ 4,50,00,000 పెట్టి బ్రిడ్జి శాంక్షన్ చేయించి ఆ బ్రిడ్జి కట్టిస్తే అప్పుడున్నటువంటి కాంట్రాక్టర్ గారు ఇనాగ్రేషన్ చేద్దాము అని అంటే అన్న రేపు చేద్దాం ఆపేద్దాం అనుకుంటా దాన్ని శిలాఫలకం పెట్టాక ఆపేరు. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి గెలిచినాక మేము ఎవరో కనిపించిన బిడ్డని ఇలా మేము ముద్ద ఆడతామని చెప్పి ఇలా శిలాఫలకం పెట్టుకొని ఇనాగ్రేషన్ పెట్టుకుంటే సరే పెట్టుకొని మాకేం ఇబ్బంది లేదని చెప్పి మేము మా గ్రామ ప్రజలు కానీ మా నాయకులు కానీ ఎవరు సైలెంట్గానే ఉంటే అప్పుడు మా ఎమ్మెల్యే గారి శిలాఫలకానికి గద్దె కట్టించి అది ఇది 2 మేము ఉంటాయని చెప్పి అంటే కాంట్రాక్టర్ గారు గద్దె కట్టించారు. దాన్ని నిన్న నైటు కాంగ్రెస్ నాయకుల శిలాఫలకాన్ని ఉంచి మా యొక్క శిలాఫలకాన్ని ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శిలాఫలకాన్ని కూలగొట్టి ఇలా ధ్వంసం చేసిన చూస్తూ ఉన్నాం. ఇక్కడ సొమ్మగోల్ సోకోవల్ అనే క్రమంలో వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఈ యొక్క మేము చేసిన బ్రిడ్జికి వారు ప్రారంభోత్సవాన్ని పలకబెట్టుకునే క్రమంలో ఏందయ్యా నారాయణ కాంట్రాక్టర్ని మేము క్వశ్చన్ చేయక అన్న మీ పలక సుధా పెడతా అని చెప్పి మా గద్దె కూడా కట్టియడం జరిగినది. కానీ మా పేర్లు ఎక్కడ కనబడితే బాగుండదో, మా పేర్లు కనబడితే వీళ్ళు వాళ్ళే చేసిండ్రు అనే పేరు వస్తుందని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఈరోజు దుర్మార్గం పనిచేసి మా యొక్క గద్దెను కూలగొట్టడం జరిగింది. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఇలాంటి గద్దెలు కూల్చే నైజాం మీకే ఉన్నది అనుకోకూరు. ఖబర్దార్, అంతకన్నా ఎక్కువ మేము చేసి చూపిస్తాం, కానీ ఆ పద్ధతికి మేము పోలేము. కానీ మేము ఓపిక పడుతున్నాం. ఆ ఓపిక నశించిన రోజు ఏం జరుగుతుందో అది రాబోయే కాలంలో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో బోధిస్తున్నట్లు తెలిపారు పెద్దపల్లి డిఐఈఓ కల్పన. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరిగిన టెక్స్ట్ బుక్స్ పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాలలోని 650 మంది విద్యార్థులకి టెక్స్ట్ బుక్స్ తో పాటు నోట్ బుక్స్ అందజేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు జిల్లాలోని 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అన్ని వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 4,000 మంది విద్యార్థులు కళాశాలల్లో చదువుతున్నట్లు వివరించారు. త్వరలోనే యూనిఫామ్స్, బ్యాగ్స్, షూస్ అందజేస్తామని చెప్పారు. మా ఇంటర్మీడియట్ మొత్తం మా జిల్లాలో 14 కళాశాలలు ఉన్నాయి, ప్రభుత్వ కళాశాలలు. దీంట్లో కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి మేము సమ్మర్ నుండే విద్యార్థుల వద్దకి వెళ్ళి మా కళాశాలలో విద్యాబోధన ఏ రకంగా ఉంది, సౌకర్యాలు ఏ రకంగా ఉందని వివరించడం జరిగింది. దానివల్ల విద్యార్థులు కూడా కళాశాలకి ఎక్కువ సంఖ్యలో జాయిన్ కావడం జరిగింది. గతంలో కంటే కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రభుత్వం మిడ్ డే మీల్ ఏర్పాటు చేయడం జరిగింది. స్కూల్ వరకు ఉండేది గతం వరకు, ఇప్పుడు దాని ఇంటర్మీడియట్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అదొకటే కాకుండా ఉచిత పుస్తకాల, పాఠ్య పుస్తకాల పంపిణీ కూడా ఎప్పుడు జూన్ జూలైలో అలా వచ్చేవి. ఈసారి కళాశాలలు ప్రారంభం కాకముందే మాకు పాఠ్యపుస్తకాలు రావడం, మేము విద్యార్థుల కళాశాలకు వచ్చిన వెంటనే వాటిని అందజేయడం జరిగింది. అంతేకాకుండా నోట్బుక్స్ కూడా ప్రతి స్టూడెంట్కి 12 నోట్బుక్స్ ప్యాక్ను ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి సబ్జెక్టు 2 నోట్బుక్స్ వచ్చే విధంగా రావడం జరిగింది. అంతేకాకుండా షూస్, తర్వాత యూనిఫాము, తర్వాత బ్యాగ్స్ కూడా గత వారంలో రావడం జరుగుతుంది. విద్యార్థులకి ఈ సంవత్సరం పుస్తకాల సిలబస్ కొంత చేంజ్ కావడం జరిగింది. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధియే ధ్యేయంగా ఆత్మ కమిటీ పనిచేస్తుందని చైర్మన్ ముస్కు ముకుందరెడ్డి స్పష్టం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని మార్కెట్ కార్యాలయంలో ఆత్మ రైతు సలహా కమిటీ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకి ఆధునిక సాగు పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తామన్నారు. పంటల దిగుబడులు పెంచేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర, మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు. మత్స్యశాఖకు సంబంధించిన కార్యక్రమాలపైన ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య, వ్యవసాయ అధికారులు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. పంటల కోసం రైతులను మోటివేషన్ చేసి కొత్త సైంటిస్ట్ తీసుకొచ్చి దీన్ని ప్రత్యేకంగా ఆత్మ ద్వారా రైతులందరినీ అధునాతిక పద్ధతుల వల్ల వ్యవసాయం చేసుకోవడానికి కోసం దీనికి కమిటీ వచ్చింది. కాబట్టి మీరందరూ దీన్ని పలు సూచనలు చేసి మన డైరెక్టర్ అందరూ దీన్ని చొరవ తీసుకొని ప్రతి గ్రామంలో మన మండలానికి 3 డైరెక్టర్లు ఉన్నారు కాబట్టి ప్రతి మండలంలో మనం రైతులను దాన్ని మంచిగా ఉద్దేశంతో దీనికి మంచి రూపం తెచ్చి మన కమిటీ పేరు తెచ్చుకొని మన ఎమ్మెల్యే గారు గౌరవం కాపాడి మన అందరం రైతులకు సేవస్ కోసం ముందుండి మనకి ఏదున్నా మన సెక్టర్ ఏ వాళ్ళు ఉన్నారో మన డిపార్ట్మెంటే వాళ్లకు చెప్పి తగు సూచనలు తీసుకొని వారికి తీసుకు వాళ్ళు కాకపోతే మన డిఓ గారికి ఫోన్ చేసి మేడం ఇట్లా జరుగుతుందని చెప్పి మనం రైతుల కోసం కష్టపడి మనం వాళ్ళని ముందుండి వాళ్ళకు అన్ని పంటల పరంగా రేపు మార్కెట్ పరంగా అన్నిటినీ మనం ముందుండి చేసి దీని రైతు శ్రేయస్సు కోసమే. హమాలీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి తహసీల్దార్కు సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హమాలీ కార్మికులకి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎలిగేటి రాజశేఖర్ విమర్శించారు. కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు అన్నారు. హమాలీ కార్మికుల సమస్యలని పరిష్కరించకపోతే ఈ నెల 24న కలెక్టరేట్ ఎదుట పెద్ద ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గంటక నరేందర్తో పాటు పలువురు హమాలీ కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పింది. అదేవిధంగా హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పింది. 55 సంవత్సరాలు నిండిన హమాలీ కార్మికులకు 6,000 పెన్షన్లు ఇస్తామని చెప్పింది. అదేవిధంగా ILO నిబంధనల ప్రకారం 50 కిలోల బస్తాకు మించకుండా ఉంచుతామని చెప్పింది. ఈ హామీలు కూడా మరి అమలు కాలేని పరిస్థితులలో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం హమాలీ కార్మికులందరికీ హామీలు అమలు చేయాలని, ముఖ్యంగా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి మరి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్తో ఈరోజు హమాలీ కార్మిక సంఘం పక్షాన మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈ నెల 24వ డేట్ నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు హమాలీ కార్మికులతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా మరి చాలని వేతనాలతో హమాలీ కార్మికులు దుర్భర పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో విద్యార్థులు పొలం బాట పట్టారు. క్షేత్ర పర్యటనలో భాగంగా స్థానిక రైతుల వద్దకు వెళ్లి సాగుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వయంగా పొలంలోకి దిగి నాట్లు వేశారు. దేశానికి రైతు వెన్నుముక అని, వారిని గౌరవించడం ప్రతి పౌరుని యొక్క బాధ్యత అని ప్రిన్సిపల్ హరినాథ్ తెలిపారు. We should give more respect to farmers because they are giving rice, because they are doing so much hard work for us. We are always so thankful to farmers. Today we came to here to know about the what production they will use to make the agriculture. రైతులు ఎండనక వాననక మన కోసం కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు ఆహారం పండిస్తూ మనకు అన్నదాతగా నిలిచారు. మనం వారిని సమాజంలో తక్కువ చేసి చూడకూడదు. మన బార్డర్లో ఉన్న సైనికులకు ఎంత గౌరవం ఇస్తామో రైతులకు కూడా అంతే గౌరవం ఇవ్వాలి. రైతులందరూ మనకు వెన్నెముకలాగా, కాబట్టి మనం రైతులను గౌరవించాలి. జగిత్యాలలో గడువు ముగిసిన ఐస్ క్రీంలు కలకలం రేపాయి. పట్టణంలోని కరీంనగర్ డైరీ పాల కేంద్రంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించగా ఏకంగా 600 ఐస్ క్రీముల్లో ఫంగస్ చేరినట్లు అధికారులు తెలిపారు. డైరీ నిర్వాహకులు వాటిని రిటర్న్ పంపిస్తున్నామని చెప్పినప్పటికీ తిరిగి వాటిని ఇతర ఐస్ క్రీంలతో కలిపే అవకాశం ఉండడంతో అధికారులు వాటిని సీజ్ చేశారు. ఐస్ క్రీం నమూనాలని సేకరించి ల్యాబ్కు పంపించినట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష తెలిపారు. ల్యాబ్ నివేదిక మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈరోజు చేసిన ఇన్స్పెక్షన్ లో ఇక్కడ కరీంనగర్ డైరీలో మేము చూసినప్పుడు ఇక్కడ ఐస్ క్రీమ్స్ అనేటివి ఏప్రిల్ డేట్ విత్ ఇన్ 6 months ఉన్నా కూడా
అన్ని పంజెంట్ స్మెల్, చాలా ఫౌల్ స్మెల్ వచ్చినట్టు మేము గమనించాము. రెఫ్రిజిరేటర్ పాయింట్లో ఉన్నా కూడా మెల్టింగ్ అనేది అవుతున్నాయి కాబట్టి దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కానీ ఏమన్నా కానీ సమతుల్యతగా పోర్షన్లో లేవని గమనించాము. సో ఇక్కడ ఉన్న ఐస్ క్రీమ్స్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము రిటర్న్ పంపిస్తామంటున్నారు. అలాంటి జరిగి మళ్ళీ ఎక్కడ మిక్స్ అయ్యి మళ్ళీ కస్టమర్స్ కి రాకుండా కంప్లీట్ గా ఇప్పుడు డిస్కార్డ్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 600 ఐస్ క్రీమ్ వాటిని మేము డిస్కార్డ్ చేసాము. యూరప్ లోని మాల్టాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాలకు చెందిన యువకుడు మృతి చెందాడు. పట్టణంలోని ఇస్లాంపూర్ కు చెందిన మహ్మద్ జఫాద్ ఉద్యోగం నిమిత్తం ఏడాదిన్నర క్రితం యూరప్ వెళ్లాడు. 3 నెలల క్రితం ఇండియాకు వచ్చిన యువకుడు వివాహానంతరం తిరిగి మాల్టాకు వెళ్లాడు. అక్కడ కారులో వెళ్తుండగా వేగంగా వచ్చిన ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మా యాక్సిడెంట్ అయిపోయింది. ఇక్కడ యూరోప్లో పోయిండు. యాక్సిడెంట్ అయ్యి గౌరవనీయుల మన సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతున్నాం ఏంటంటే డెడ్ బాడీని వీలైనంత తొందరగా జగిత్యాలకు రప్పించే ప్రయత్నం చేయండి. చాలా బాధలో ఉన్నారు మేమందరం. అక్కడ కూడా ప్రయత్నాలు నడుస్తున్నాయి. కౌన్సిలర్ నుండి మాట్లాడినాము, అయినా కానీ కొద్దిగా సీఎం రెడ్డి తర్వాత చూసుకొని తొందరగా వీలైనంత తొందరగా ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేయండి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. యాక్సిడెంట్ అయింది. డెలివరీ బాయ్ ఉండే కారు మీద పోతుండే ట్రక్ ఒకటి వచ్చి గుద్దిండట. అనుకోకుండా యాక్సిడెంట్ అయిపోయింది. 4 నెలలు అవుతుంది. 4వ నెల మాట్లాడుకుంటా ఇట్లా బంద్ చేసిన తర్వాత మేము వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఇంట్లోనే వచ్చి కూర్చున్న తర్వాత అర్ధగంట తర్వాత ఇదే సప్పుడు వచ్చింది. ఇక యాక్సిడెంట్ అయింది, ఇట్లా అయింది అని. దానికన్నా ముందు ఏమైంది, ఏం జరిగిందో మాకు ఏం తెలియదు. 2 నెలలు అవుతుంది. పోలీసుల పేరుతో సైబర్ మోసాలకి పాల్పడుతున్న అంతర్ జిల్లా ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు కేసు వివరాలు వెల్లడించారు. జిల్లాలో గూగుల్, టెలిగ్రామ్ ద్వారా మీ సేవ, మనీ ట్రాన్స్ఫర్ కేంద్రాలు వివరాలు సేకరించిన నిందితులు బాధితుల నుండి సుమారు 15 లక్షల వరకు మోసానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. నిందితులపైన తెలంగాణ, ఏపీలో 28కి పైగా కేసులు ఉన్నాయని, వారి నుంచి మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, 18,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. అయితే ఇతను ఈ కంటిన్యూగా అంటే ఈ సాయి చంద్ A1 మెయిన్ పర్సన్ ఎవరంటే సాయి చంద్ అని 30 years ఏజ్ ఉంటుంది. ఇతను మోతే మండలం నల్లగొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా ఇతనికి సహాయకారిగా ఉండేటువంటి వ్యక్తి A2 శరత్ కుమార్. ఇతను కూడా శాంతినగర్ సూర్యాపేటకు సంబంధించినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరూ కూడా ఇట్లా ఏవైతే మీ సేవా సెంటర్లు, లేకుంటే పెట్రోల్ బంక్స్, లేకుంటే ఈ మనీ ట్రాన్సాక్షన్ సెంటర్ల దగ్గరికి వీళ్ళు అప్రోచ్ అంటే గూగుల్ ద్వారా, టెలిగ్రామ్ ద్వారా, గూగుల్ ద్వారా మరియు టెలిగ్రామ్ ద్వారా వీళ్ళు సెర్చ్ చేస్తూ ఎక్కడైతే మీ సేవా సెంటర్ ఉంటుందో ఆ మీ సేవా సెంటర్ ఓనర్ కానీ, లేకుంటే పెట్రోల్ బంక్ ఉంటే పెట్రోల్ బంక్ ఓనర్ కానీ, వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ ఇవన్నీ తీసుకొని ఫోన్లోనే అప్రోచ్ కావడం జరుగుతుంది. ఫోన్లో అప్రోచ్ అయ్యి తన పోలీసులను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. మీద నుంచి వెళ్ళి నాకు నెట్ క్యాష్ నాకు ఫోన్పే ద్వారా మీరు కొట్టినట్లయితే నేను మళ్ళీ నెట్ క్యాష్ మా మనిషి ద్వారా మీకు పంపిస్తాను అని చెప్పేసి మోసం చేసి డబ్బులు వేయించుకోవడము. తర్వాత వీళ్ళు చాలామందికి ఇట్లా మోసం చేయడం జరిగింది. ఇట్లా ఈ తెలంగాణను, ఆంధ్రాలో ఉన్నటువంటి మొత్తం 28 సెంటర్లలో వీడు ఇప్పటి వరకు వీడు సక్సీడ్ అయ్యిండు. ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేసుకొని అందరి దగ్గర 28 కేసులు చేయడం జరిగింది. జీఆర్ఎంబీ మీటింగ్ ఎజెండాలో తెలంగాణకి నష్టం జరిగే అంశాలని తొలగించాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలని ఆయన ఖండించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. గోదావరి వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో తెలంగాణకి నష్టం కలిగించే అంశాలని మాత్రమే తొలగించాలని మాత్రమే కోరినట్లు స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలని బీజేపీ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఇవాళ బోర్డు మీటింగ్ ఎజెండా ఉంటుంది. ఎజెండాలో కేసీఆర్ గారు ప్రభుత్వము తీసుకొచ్చిన అనుమతులు, ఆ రోజు నేను మన ఎంపీని, కరీంనగర్ ఎంపీని, నాతో పాటు మన తోటి ఎంపీలతోని ఢిల్లీలో చాలా అనుమతులు సాధించినాము. అనుమతులు తీసుకున్న తర్వాతనే కట్టినాం బ్యాంక్ అప్పులు తీసుకొచ్చి. ఏది కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో, సమ్మక్క సారక్క ప్రాజెక్టు, సీతమ్మ ప్రాజెక్టు, ఈ గోదావరి నది పైన, కృష్ణా నది పైన ఇంకా చాలా తెచ్చుకున్నాము.
ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్, సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్సెస్, పర్యావరణతో పాటు ఇంకా టెక్నికల్ అడ్వైజరీ కమిటీ TAC పూర్తి స్థాయిలో క్లియరెన్సెస్, ఇవన్నీ రద్దు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే మోడీ గారి ప్రభుత్వము ఇవాళ అది ఎజెండా మీద పెట్టిన 18వ తారీఖు నాడు దాన్ని రద్దు చేయాలని చెప్పి నేను నిన్న పత్రికా విలేకరుల సమావేశంలో కరీంనగర్లో చెప్పడం జరిగింది. ఇవాళ ఉదయం నేను టీవీలో చూస్తే ఈ మీటింగుకు TRS పార్టీ గైరే హాజరు కావాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నదని చెప్పి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడారు. మీటింగ్కు గైరే హాజరు కావాలని చెప్పి ఎవరైనా చెప్పలేదు, మేము BRS పార్టీ చెప్పలేదు రామచంద్రరావు గారు. నారాయణపూర్ ముంపు సమస్యలపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రజలకి స్పష్టమైన సమాధానం చెప్పాలని జనసేన నాయకులు డాక్టర్ బండారి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. ఏండ్ల తరబడి ముంపు సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా శాశ్వత పరిష్కారం చూపకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామంలో కొనసాగుతున్న దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. నారాయణపూర్ గ్రామస్తులు అడుగుతున్నది దానం కాదని, తమ కుటుంబాలకి పునరావాసం, భవిష్యత్తుకి భరోసా కోరుతున్నారని తెలిపారు. హామీ నెరవేర్చలేని పక్షంలో ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా గ్రామస్తుల దీక్షలకి తీన్మార్ మల్లన్ మద్దతు తెలిపారు. ఈ మేరకు గ్రామస్తులతో వీడియో కాల్ మాట్లాడి ఆయన వారికి సంఘీభావం తెలిపారు. ఈ నీరు గార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి కావున గవర్నమెంట్ ఎందుకు తెచ్చుకున్నాం? మనకు రేపటి నాడు మన హక్కు ఏదైతే భూమి ఉన్నదో మనం తీసుకోవడానికి కదా ఓట్లేసి గెలిపించడం. మా ఓట్ల మీద గద్దెనెక్కి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? మమ్మల్ని మర్చిపోయినావు. మమ్మల్ని మర్చిపోయి నువ్వు వీళ్ళందరూ కూడా నువ్వు వదిలిపెట్టినావు. నీకు ఏ ముఖం ఉన్నదని చెప్పి రేపటి నాడు ఇక్కడికి వస్తావు, ఓట్లు అడుగుతావు, మళ్ళీ ఇక్కడ తిరుగుతావు. మేము చెప్తున్నాం, జనసేన పార్టీ నుండి మేము చెప్తున్నాం, ఎక్కడికక్కడ ఎమ్మెల్యే గారిని అడ్డుకుంటాం. అవసరమైతే కలెక్టరేట్ ముట్టడికి కూడా మేము వస్తాం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి హక్కు ఏంటంటే ప్రశ్నించడం. మేము ప్రశ్నిస్తే మీరు పోయి కేసులు పెడతా అంటే రేపటి నాడు మేము ఇక్కడ మిమ్మల్ని తిరగనియ్యం. ఎట్లా అనుకుంటున్నావు? మేము ఓట్లు వేస్తాడు గెలిచినోడివి ఇవాళ మర్చిపోయి మమ్మల్ని మర్చిపోయి నువ్వు ఇష్టం వచ్చినట్టు కేసులు పెడతావా? బెదిరింపులకు పాల్పడతావా? రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రోడ్లకి జీపీ పాలకవర్గం మరమ్మతులు చేయించింది. ముస్తాబాద్ టు దుబ్బాక ప్రధాన రహదారి గుంతలమయం కావడంతో సర్పంచ్ మట్టా వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు గుంతల్ని పూడ్చారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మట్టా వెంకటేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో ముస్తాబాద్ టు దుబ్బాక రోడ్డుకు 14 కోట్ల నిధులు మంజూరు కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ నిధులని మరో జిల్లాకు మళ్లించారని ఆరోపించారు. ఇప్పటికైనా R&B అధికారులు స్పందించి రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని అధికారుల్ని కోరారు. 99 రోజుల పాలనలో ఈ R&B సంబంధించిన ఏఈ కానీ ఎవరు కూడా కనబడలేదు. మొన్న సమీక్షా సమావేశం మండలి అధికారులందరూ వచ్చారు. ఈ R&B ఏఈ రాలేదు, టీఈ రాలేదు. ఇది కూడా స్పెషల్ ఆఫీసర్ దృష్టి కూడా తీసుకెళ్ళాను. మరి ఆ ఏఈ R&B ఏఈ టీఈ రహదారిని కనీసం వాళ్ళు చూడలేదు. ఇన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు, పత్రికలు వచ్చినా పట్టించుకోలేదు. ఎవరైనా విమర్శిస్తారు, అది గ్రామ పంచాయతీ సంబంధించినది రోడ్డు కాదు. మీ విమర్శకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందో లేదో నాకు తెలియదు, కానీ సరే ఇది మనం చేపిస్తున్నాము. కానీ రేపు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు మీ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళే. ఎందుకంటే ఈ మట్టి తర్వాత రేపు ఇంకేదైనా వేయాలన్నా టెక్నికల్గా R&B ఏఈ అంటేనే ఈ డబుల్ రోడ్డు R&Bకి ఏ రకంగా మరమ్మతు చేయాలి. లంచం తీసుకుంటూ ఓ రెవెన్యూ ఉద్యోగి ఏసీబీకి పట్టుబడ్డారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలానికి చెందిన మహిళ 12 గుంటల భూమిని సాదా బైనామా ద్వారా పట్టా చేయించేందుకు తహసీల్దార్కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రక్రియలో ఎంక్వైరీ చేసి రిపోర్టు సమర్పించేందుకు ఆర్ఐ రాహుల్ 50,000 డిమాండ్ చేయగా బాధితురాలు ఏసీబీని ఆశ్రయించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు బాధితురాల నుంచి 30,000 నగదు తీసుకుంటుండగా ఆర్ఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సిరిపురం గ్రామానికి చెందిన కంప్లైంట్ ఆమెకు సంబంధించిన 12 గుంటల భూమి సాదా బైనామా ద్వారా ప్రాంతాల నుంచి ఆమె కొనుక్కున్న 12 గుంటల భూమిని సాదా బైనామా ద్వారా కొనుక్కుంటారు. దానికి సంబంధించి భూభారతి సదస్సు పెట్టిన కార్యక్రమంలో ఒక అప్లికేషన్ ఇస్తున్నాం. ఆ 12 గుంటల భూమిని పట్టా చేయాలని చెప్పేసి ఆర్ఐ
రాహుల్ గారికి, బీర్పూర్ మండల తహసీల్దార్ ఆఫీస్లో ఉన్న ఆర్ఐ రాహుల్ గారికి తహసీల్దార్ గారు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అతను ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిందిగా తహసీల్దార్ గారు 12 జూలై రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇస్తారు. దానికి సంబంధించి అతను ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉండగా అతను ఇప్పటివరకు ఎంక్వైరీ చేయడు, రిపోర్ట్ సబ్మిట్ చేయడు. దానికి సంబంధించి కంప్లైంట్ పలుమార్లు తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి ఆర్ఐ గారిని కలవగా ఆర్ఐ గారు ఎంక్వైరీ చేస్తా అని చెప్పేసి అమౌంట్ డిమాండ్ చేసి అతను ఈరోజు కంప్లైంట్ దగ్గర నుంచి 30,000 రూపీస్ బ్రైబ్గా యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు పట్టుకోవడం జరిగింది. సో అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు. యూరియా బుకింగ్ లో జాప్యాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో రైతులు ఆందోళన చేపట్టారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి తాళం వేశారు. బుకింగ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో సాగు పనులకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోయారు. అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సహకార సంఘం కార్యాలయం వద్ద కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది వాళ్ళది? అది ఏవో సారు వాళ్ళు డేట్ అది ఫిక్స్ చేసి చెప్తా అన్నాడు. ఎప్పుడు అన్నది ఎప్పుడు పెడతా అన్నది చెప్తా అన్నాడు. వాళ్ళు చెప్పారు రైతులకు? మీరు రైతులకు చెప్పినా అన్ని గ్రూపులలో, అన్ని ఊర్లలో, అన్ని విలేజ్లలో టెక్నికల్ ఇష్యూ అని వచ్చేసింది. వాళ్ళు అడుగుతారు అదే అడుగుతారు కదా. అది 3 గంటలు పెట్టేది కాలేదట, కన్ఫర్మ్ కాలేదట. టెక్నికల్ ఇష్యూ వలన ఆగిపోయిందని అన్నారు. మళ్ళీ అది ప్రతి గ్రామానికి, ప్రతి విలేజ్కి టెక్నికల్ ఇష్యూ అయింది అని క్షమించమని ఏదో నమస్కారం అని పెట్టిన వాళ్ళు పెట్టారు. ఎందుకు క్షమించమని అడుగుతారు? అయితే టెక్నికల్ ఇష్యూ గురించి. టెక్నికల్ ఇష్యూ మీరు ఎందుకు క్షమించమని అడుగుతారు? వాళ్ళు మా నుంచి కాదు, ఏవో సార్. మీ ఏవో సారు క్షమించమని ఎందుకని అడుగుతారు? టెక్నికల్ ఇష్యూ ప్రాబ్లం ఉంది దాని గురించి. మీరు దానికి క్షమించమని ఎందుకు అంటారు? ఈ విషయాన్ని పైకి తీసుకెళ్ళాము. మళ్ళీ ఆ ప్రాబ్లం ఎదురు అయినాక బుక్ చేసుకోండి ఎప్పుడు అవుతుందనేది మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇటు విషయాన్ని గమనించగలని ఏఈఓ అజయ్ ఇంట్లో కొత్తపల్లి గ్రూప్లో పెట్టింది. ఏ టైంకు? ఇది 3 గంటల 25 నిమిషాలు పెట్టింది. మనకు బుక్ చేసుకుంటే ఏ టైం బుక్ చేసుకోవాలి? అతను వాళ్ళు పెట్టింది. ఎప్పుడు పెట్టాలి అది? సమస్యను వెంటనే పరిష్కరించాలి. యూరియా సమస్యను వెంటనే పరిష్కరించాలి. యూరియా సమస్యను వెంటనే పరిష్కరించాలి. ఒక్క సమస్య సార్, 500 మంది సమస్య సార్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.